సనాతన ధర్మ రక్షణే ధ్యేయంగా త్రిమతాచార్యుల జయంతి రోజులను జాతీయ సెలవు దినాలుగా ప్రకటించాలనే డిమాండ్తో ఒక అపూర్వ ఉద్యమానికి తెరలేచింది. మంత్రరాజపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ సింహయాజ స్వామివారు భారతదేశమంతటా ఈ బృహత్తర దేశవ్యాప్త కోటి సంతకాల సేకరణ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో, వారి పవిత్ర హస్తాలతో జరిగిన మొదటి సంతకంతో ఈ చారిత్రాత్మక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కాగా ఈ ప్రతిష్టాత్మక ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కన్వీనర్గా శ్రీమాన్ బేదం హరిప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఈ సంతకాల సేకరణను ఒక మహా ఉద్యమంలా మార్చేందుకు కన్వీనర్ బేదం హరిప్రసాద్ గారు రాష్ట్రంలోని గ్రామ గ్రామానికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నారు. పూజ్యశ్రీ సింహయాజ స్వామివారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఏపీబీఎస్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మదనపల్లి వేదికగా జరిగిన అన్నమయ్య జిల్లా నూతన కమిటీ సమావేశంలో దేశ మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యుల జయంతి రోజులను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి జాతీయ సెలవు దినాలుగా ప్రకటించేలా ఢిల్లీ పీఠంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సంతకాల సేకరణను ముమ్మరం చేశారు. ఏపీబీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ నేతృత్వంలో గ్రామ గ్రామాన ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇదే సమయంలో తక్షణమే బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, నిలిచిపోయిన గరుడ స్కీమ్ బకాయిలను విడుదల చేయాలని ఏపీబీఎస్ఎస్ డిమాండ్ చేస్తుంది.